జగన్మోహన్ రెడ్డిని నమ్మినోడు ఎవడైనా సరే వాడు బతుకు జైలు పోలే. అది రావణ గారి విషయంలో కరెక్ట్‌గా సూట్ అయింది అది. వాడికి ఇప్పటికే అర్థమై ఉండాలి. అయితే నిన్న మొన్నటి దాకా రావణ్ గారిని ఉద్దేశించి ప్రశ్నించాడండి. ప్రశ్నిస్తే కేసులు పెడతారండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? విమర్శిస్తే కేసులు పెడతారని చెప్పేసి మాట్లాడిన వీళ్ళంతా కూడా సడన్‌గా వీళ్ళంతా ప్లేట్ మార్చేశారండి. ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందో, హిందూ వ్యతిరేకతను, హిందూ దేవుళ్ళని దూషించాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందో అప్పటి నుంచి రివర్స్ వేసారండి. వాడికి మాకు సంబంధం లేదు, మేము సమర్థించట్లేదు, వాడిని ఏమన్నా చేసుకోండి, మా పార్టీ లాగమాకండి, నేను కాకాని గోవర్ధన్ రెడ్డి అదే అన్నాడు. ఇవాళ ఉదయం పెద్దిరెడ్డి కూడా అదే మాట్లాడాడు. ఇప్పుడు కొడాల నాని కూడా అదే మాట్లాడుతున్నాడండి. కొడాలని అయితే ఇంకా విచిత్రం, బూతుల గురించి కొడాలని మాట్లాడుతున్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఆ రావణట్ట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అంట. ఇది ఇంకా విచిత్రం. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలేదు అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. దాడులు చేస్తారు, అలాగా దాడులు చేయమనా? అలా ఎలా చేస్తారో చట్ట ప్రకారం శిక్షిస్తారండి. చట్ట ప్రకారం వాడిని ఎలా తొక్కాలో అలా తొక్కుతారు. వదిలేస్తారా? ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ వదిలేస్తారండి? ఎలా పడితే అలా మాట్లాడితే మైక్ ఉంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శిస్తూ నోట్లో అంటే మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ వదిలేస్తారా? కేసులు పెడతారు. కేసులు పెట్టుకుంటే ఇవ్వరు. మళ్ళీ జనసేన వాళ్ళు వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వెళ్ళలేదండి, బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదండి? ఎవరైనా కేసులు పెడితే సరిపోద్ది. వాడికి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారా? ఇంకా మాట్లాడు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడానో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. నువ్వు కళ్ళు మూసిపోయి ఎడుతున్నావు అంటే విమర్శలు చేయకూడదు. ఎవరు చేయాలండి విమర్శలు? వీళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు మంత్రులందరూ ఈ పోరంబొగ్గడి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా? కింద స్థాయి కార్యకర్తలు సరిపోతారు, మాట్లాడతారా? మేము మాట్లాడట్లేదా? ఎవడు వదిలేసాడు? ఎవడు సమర్థించాడండి? అసలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవడు సమర్థించాడండి? అంటే ఆ పోరం బొగ్గడి కోసం మీకంటే పని పాట ఏమీ లేదు. మీకు ఆ బొగ్గడి తప్పితే ఇంకెవరో దిక్కు లేదు. అందుకని చెప్పేసి మాజీ మంత్రులు అంబటి రాంబాబు చేత, ఒక పేరు నాని చేత, ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ట్వీట్ చేసాడు, ఏకంగా సాక్షి లేక 2-3 రోజులు ఏకంగా డిబేట్లు పెట్టేసాడు. మీకు పని పాట లేదు. ఇంకా మంత్రులకు పని ఏముండదా? అంటే ఇంక మొత్తం అందరూ వచ్చి ఇంక మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది వచ్చి కూర్చొని మాట్లాడతారండి దీని గురించి. ఆ పోరం బొగ్గని మీరు పెంచి పోషించారు కాబట్టి మీరు మాట్లాడారు. ఎవరికి అవసరం? ఇక్కడ చట్టం పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. మళ్ళీ దాని గురించి ఆడు మాట్లాడిన బూతులన్నింటిలో కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్తారండి. పిచ్చి సన్నాసి చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదే విధంగా టీవీ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావడం. అదే విధంగా ఏపీఎన్ రాధాకృష్ణ అమ్మనాబూతులు తిడతాడు, ఒకటి బ్రోకర్ అని, ఒకటి లోఫర్ అని. మరి అలాంటి అమ్మనాబూతులు తిట్టే వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారండి? పైగా బూతుల గురించి నువ్వే మాట్లాడాలి, అది ఇంకా కామెడీ కాదు. మీరు బూతులు తిట్టే వ్యక్తిని ఎలా సమర్థిస్తారా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఒకసారి చదువు. జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న 2 రోజుల కింద ఒక పోస్ట్ వేసాడు కదా, ఏమనేసాడు? రావణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేస్తారా? ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాసుకొచ్చాడు, పెద్ద లిస్ట్ రాసుకొచ్చాడు. ఎందుకు వేసారు మరి? అమ్మనాబూతులు తిట్టే వ్యక్తిని మీరు ఎందుకు సమర్థించారండి? వ్యతిరేకత మొదలవగానే ప్లేట్ మార్చేస్తారేమో. వాడు హిందువులను ఉద్దేశించి, హిందూ దేవుళ్ళని ఉద్దేశించి పచ్చి ఊతులు మాట్లాడాడు. అదే అంశం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది. వీళ్ళేంట్రా బాబు మరీ బొత్తుగా ఇంగిత జ్ఞానం లేకుండా అలాంటి వ్యక్తికి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందో ఇంక రివర్స్ గా వేసేసారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే అయితే కనుక వాడిని ఇంతవరకు మాట్లాడినవరు. మేమే ఒక పదం అటు ఇటు మాట్లాడితే ఇమీడియట్ గా ఫోన్లు చేసి మాకు సంబంధించిన వ్యక్తులు, మా సోషల్ మీడియాలో ఉన్న కావచ్చు, లేదంటే మా పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఫోన్ చేసి వద్దమ్మా అలా మాట్లాడకూడదు, ముందు ఆ వీడియో డిలీట్ చేయని చెప్పేసి ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్తారు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇలాగే అసలు అలాంటి పదాలు వాడకూడదు. మీరు ఏదైనా విమర్శిస్తే రాజకీయంగా విమర్శించండి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తారు మాకు. అసలు ఆయనైతే ఇప్పుడు కాదు ఎప్పుడో గంటేసుకుంటారు ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే. ఇంకా మాట్లాడు.
ఇక్కడ మన మహట్ న్యూస్ అయితే కనుక ఉమ్, సాయంత్రం ముఠాకోరు అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. ఉమ్. అంతగానే ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. ఇప్పుడు నువ్వే కాబట్టి చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, చాలా క్లారిటీగా చాలా క్లియర్గా నువ్వే చెప్తున్నావా. ఏవిఎన్ రాధాకృష్ణ గారిని, బిఆర్ నాయుడు గారిని, అలాగే మహానీస్ వంశీ గారిని, వీళ్ళందరినీ అమ్మనాబుద్ధులు పెడతాడు. వీళ్ళందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. నువ్వు చెప్పిందేనా? మరి అన్ని బూతులు తిట్టుకొని ఎలా వదిలేస్తారండి ఏ కార్యకర్త అయినా సరే? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టేసాం అనుకో, నీకు బాధ కాదా? అవునా? అలాగే ఉంటుందండి, ఎవరికైనా అంతే. ఎవరికైనా సరే ఒక అవకాశం 2 అవకాశాలు ఇచ్చి చూస్తారు. అబ్బాయి లేదు, వినట్లేదు, మాట వినట్లేదు అంటే ఏం చేస్తారో, ఖచ్చితంగా ఒంట్లో ఉన్న కొవ్వు అనగా తీసేస్తారు. ఏం కాదులే, మీరేం బాధపడిపోవసరం లేదు. జనసేన అతని మీద దాడులు కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ మాట కూడా మాట్లాడు. ఎక్కడ వాడి ఛానల్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడింది అయిపోయిన తర్వాత ఒకసారి వాడి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్ని వీడియోలు చేశాడు, లోకేష్ గారిని ఉద్దేశించి ఎన్ని వీడియోలు చేశాడు, అలాగే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్ని వీడియోలు చేశాడు అనేది మేము చూపిస్తాం. ఇక్కడ మనం కళ్ళు ముచ్చిపోయి ఎడుతున్నాం అంతే, ఒక్క మాట కూడా అనలేదని చెప్పేసి మిమ్మల్ని ఏమనలేదు ఈ మధ్యకాలంలో అని. ఎప్పుడు వాడు ఛానల్ ఓపెన్ చేసిన స్టార్టింగ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కొత్తలో చేసాడు మీ గురించి వీడియోలు, తర్వాత కొన్నాళ్ళ సెలవు అని చెప్పేసి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు భజనే, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకే భజన. అప్పుడు అర్థం చేసుకున్నాం మేము. స్టార్టింగ్లో మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, వ్యక్తిగత వ్యవహారాలు తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మేము కూడా బతకాలి కాబట్టి, ప్రొఫెషనల్ వర్క్ ఉంటాయి కాబట్టి ఉద్యోగం సద్యోగం చేసుకోవాలి, సో కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తున్నానని చెప్పేసి మధ్యలో కొంతకాలం ఆపేసాడు. ఆపేసిన తర్వాత అప్పుడు మీరు అప్రోచ్ అయ్యారా, మీరు మాట్లాడారా, మీరు ఏదైనా ఫండింగ్ ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారో తెలియదు, కానీ మళ్ళీ మొదలు పెట్టిన తర్వాత మీకు భజనే. అప్పుడు పట్టుకున్నాడు, ఇంకా అందరిని బుద్ధులు తిట్టాడు. ఎందుకంటే వెనకాతలు మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారన్న ధైర్యం మాట వాళ్ళకి. ఇక్కడికి వచ్చి ఇటు చెప్పి సొల్లు అంటారండి. నువ్వు పెద్ద సొల్లుగాడివి, నువ్వే మాట చెప్తా మాట అంటారు. ఇక్కడ చూడలేదా జనాలు నిన్న మొన్న మీరు ఏమాత్రం సపోర్ట్ చేశారో, ఎంతగా గించుకున్నారో? సాక్షి లేకుండా 2 రోజులు డిబేట్లు పెట్టారండి ఆడి మీద. ఆ మాజీ మంత్రికి పని పాట ఏమీ లేదు ఎవరికే, ఆ పేరునానికి అంబట్రాంబాబుకి నీకు కూడా. ఆ యూట్యూబ్లో బూతులు తిట్టుకునేవాడి గురించి అక్కడ పెద్ద ప్రెస్ మీట్లు పెట్టారు ఏకంగా. ఇంకా మాట్లాడు. తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది, వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపల వేయలేదేంటి, మమ్మల్ని అరెస్ట్ చేయలేదా? మరి దాన్ని ఏమంటారు అప్పుడు? మరి దాని గురించి ఎందుకు చెప్పండి, మాట్లాడు, ఇంకా మాట్లాడు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు. ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారండి. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ, మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. ఎవరో చెప్పవసరం లేదు, సొంత చెల్లి చెప్పుద్ది బాబా. ప్రజలు ఎవరో అనుకోవసరం లేదు మీది గొడ్ల పార్టీయా గొడ్డల పార్టీ కాదా అని చెప్పేసి ప్రజలు ఎవరో చెప్పవసరం లేదు, సొంత కుటుంబ సభ్యులు చెప్పేస్తారా? లేకపోతే మీరు చెప్పే మాటలన్నీ జనాలు నమ్మేస్తారా? అలా నమ్మే మీకు 2019లో అధికారంలోకి వచ్చారు. మీరు మీ మాటలు నమ్మారు ప్రజలు. 2019లో మీరు అధికారంలోకి రావడానికి కారణం ఏంటి? మీరు చేసిన విష ప్రచారాలే. అవి వర్కౌట్ అవ్వాలా? 2024కి అవి వర్కౌట్ అవ్వాలా? ఇవాళ ఇక్కడికి వచ్చి పెద్ద ఉపన్యాసాలా, మమ్మల్ని గొడ్ల పార్టీ అంటారా? అనరా? మరి సొంత బాబాయ్ని వేసుకుంటే అనరా అండి? అంటారు. మరి ఎందుకంటారా? ఖచ్చితంగా అంటారా? అయినా నువ్వు ఇన్ని పెద్ద ముద్ర మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారో, ఒకవేళ కుప్పంలోకి వెళ్తే నేను రాజకీయాలకి శాశ్వతంగా సెలవు తీసుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు గేటు ముందు కుక్కలాగా బూట్లు తుడుతూ ఉంటానని చెప్పేసి అన్నావు కదా, సవాల్ చేసావు కదా. నువ్వు నిజంగా చేతనైనడు అయితే, నిజంగా నీకు సిగ్గు చేర ఉంటే ముందు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ కుక్కలాగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడుపో, ముందు ఆ పని చేయి.
మాట్లాడు మాకు ఇక్కడ ఇది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి తగలెట్టి బూడిచ్చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియదు. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ 4-5 నెలల దాకా ఇటు కనబడ్డా ఇంటికి పోయి మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఈయన ఎక్కడ లోపలేస్తారేమో, వీడికి పోయి విడిది ఎంత పిరిగిస్తాను అసలు మాట. వీళ్ళు అధికారంలో ఉంటే తొల్లగొట్టేస్తారు, మీసాలు తిప్పేస్తారు. వీళ్ళు అంత పెద్ద మొగోళ్ళు ఇంకెవడో లేడంటారన్నమాట. అధికారంలోకి వస్తే ఏదో బయటికి ఇవ్వాలన్నా రాకపోతే లేదండి, ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కాబట్టి ఏదో తప్పని పరిస్థితుల్లో బాగోదు కాబట్టి బయటకు వచ్చాడు, లేకపోతే ఇవాళ కూడా బయటికి రాడు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేసి ఓడివే. సరే, ఇప్పుడు నువ్వు గతంలో మాట్లాడావు కదా, ఇందాక మాట్లాడావు కదా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శించలేదు అని చెప్పేసి మాట్లాడావు కదా. ఒకసారి ఓపెన్ చేస్తా. మెయిన్ ఇక్కడ వాడు టార్గెట్ చేసింది హిందువుల్ని, మత విద్వేషాలు రెచ్చగొడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎవరైనా హిందూ మతం గురించి కానీ లేదంటే సనాతన ధర్మం అని చెప్పేసి ఎవరైనా పేరు ప్రస్తావిస్తే వాళ్ళపైన తీవ్రమైన భాష పచ్చి బూతులతో దాడి చేసేవాడు. అది పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే కొంతమంది హిందూ వాదులని ఎవరైనా కావచ్చు. ఒకసారి వాడి ఛానల్ ఓపెన్ చేసి నీకు చూపిస్తా. అచ్చమా అట్లా చూపించలేకపోతుంది ఈ దరిద్రాన్ని మేము కూడా. ఇదిగో అబ్బాయి, ఒకసారి వాడి ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చూసాను అనుకుని ఒకసారి మీకు వీడియోలు ఇక్కడ క్లియర్గా కనపడతాయి. ఇదిగో ఇక్కడ ఏజూడ్ అని చెప్పేసి అని ఒక పిల్లోడు, ఆ పిల్లోడు మనోడిని ఎప్పుడు విమర్శించలే. అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. అలాగని చెప్పేసి ఒకరిని పొగలలేదు, ఒకరిని తగ్గించి మాట్లాడలేదు. అయితే మనోడు హిందూ వాదం కొద్దిగా, అంటే హిందువులకి సపోర్ట్గా కాస్త మాట్లాడుతూ ఉంటాడు. అయ్యప్ప స్వామి మాల లేదంటే ఆంజనేయ స్వామి మాల ఇలాంటి మాలలు కూడా ఆయన ధరిస్తూ ఉంటాడు. ఎక్కడో లైట్గానో పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించిందట, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచినట్టు అనిపించిందట, అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించిందట. మనోని ఏకంగానో 14 నిమిషాలు బూతులు తిట్టేశాడు. ఆ నా కొడక, ఈ నా కొడక, లగ్గ ఈతు పచ్చి బూతులు 14 నిమిషాలు తిట్టేశాడు ఆ పిల్లోని. కారణం ఏంటి? ఆ పిల్లోడు ఎవరిని తిట్టాడు, ఎవరిని తిట్టలా, అదొకటి. తర్వాత ఇదిగో మాయామంతి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రకాష్ రాజుని లైవ్లోకి తీసుకొని పొత్తేసంట. నామకరణం చేసిన ప్రకాష్ రాజు ఆడి ముఖం చూస్తేనే పగటాడే పగలే దెయ్యాలకు దూపం వేసే వల్ల ఉంటాడు. వాడి ఎకిలి ముఖంతో మళ్ళీ చిరాగ్గా నవ్వుతున్నట్టు పెట్టి, నాలుగు ఎలా పెట్టి, ఏలు ఎలా పెట్టి అవి ఎకిలి చేస్తలో అదొకటి. తర్వాత ఈయన రాధా మనోహర్ దాస్ని ఉద్దేశించి ఒక వీడియో. తర్వాత చిరంజీవి గారి అభిమానం ఒక ఆయన జర్నలిస్ట్, ఆయన ఒక 35 నిమిషాలు తిట్టేసాడు. అకారణంగా, కారణం లేదు, అకారణంగా. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించో లేదంటే హిందువుల గురించో ఇంకోటి గురించో, హిందువుల గురించి కూడా మాట్లాడలేదు ఆయన. సరే, ఈ పిచ్చోడికి ఎట్టా కాదు, ఆ జబ్బు ఉందని చెప్పేసి అనుకోవడానికి ఒక ఆయన పేరు, జర్నలిస్ట్ పేరు గుర్తు రావట్లేదు నాకు, నాగేంద్రనా ఇంకోటి ఏదో పేరు ఉంటుంది. ఆయన్ని జూనియర్ చిరంజీవి అంటారట, జూచి. అయ్యి బాబు మామూలుగా అయితే అట్లా 40 నిమిషాలు ఇంచుమించుగా 35 నిమిషాలు ఇంకో తిట్టుడే తిట్టుడు. ఏం అవసరం అండి? చిరంజీవి గారి పేరు ఎత్తినా, మెగా కుటుంబం, మెగా అని పేరు వినమన్నా ఒంటికాల మీద లెగుతాడు. ఏం అవసరం అంతా? అదొకటి. తర్వాత ఇదిగో కూటమి 2 ఏళ్ల పాలనపై ఒక వీడియో చేసాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ ముగ్గురిని ఉద్దేశించి ఒక వీడియో. ఎప్పుడు 3 వారాల కిందట, రైట్? ఇదిగో ఒక మహిళ, తెలంగాణ జర్నలిస్ట్ ఆవిడ, రాములమ్మ అని చెప్పేసి ఆవిడనైతే ఆవిడ నెత్తి మీద బత్తాయి, ఆరెంజ్ తొక్క ఉంటుంది కదా, తొక్క పెట్టి బత్తాయి అని పెట్టి టైటిల్ పెట్టి ఆవిడ నాకు 35 నిమిషాలు 30 నిమిషాలు తిట్టేయండి ఆవిడ్ని. మహిళను కూడా చూడండి, ఇంకాడు లకారాలో ముకారాలో ఈ భాష వాడతాడు. తర్వాత బండ్ల గణేష్ని ఒక గంట సేపు బూతులు తిట్టేశాడు. ఇగో పవన్ పులిహోర అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక గంట సేపు, మళ్ళీ 1 అవర్ మాస్ బ్యాటింగ్ అట్ట చెయ్యలా పెట్టి 1 అవర్ మాస్ బ్యాటింగ్, రైట్? ఇదిగో ఈ వీడియో కనబడుతుందా? కరెక్ట్గా 1 నెల అవుతుంది. డేట్ చెప్తాను అవి ఏ తారీఖుని రిలీజ్ చేశాడు అనేది. జయము జయము చంద్రన్న అని చెప్పేసి ఇగో ఒక లేడీని కూర్చోబెట్టాడు. వీడేమో ఎల్లో కలర్ షర్ట్ ప్యాంట్ వేసుకుని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ
చంద్రబాబు నాయుడు గారి ఇలాగే ఉండాలి, ఆ విధంగా కనిపించాలి వీడియోలు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు లాంటి గెటప్ వేసుకొని వాడు చేసిన వికెట్ చేస్తలో ఎంతసేపు 20 నిమిషాలు మాట్లాడారు. ఒక నెల కింద చూసుకో ఒకసారి, నేను డేట్ చెప్తున్నా ఒకసారి. అదే రోజు అప్లోడ్ చేసాడు వీడియో, అది 28 మే 2026. ఒకసారి చూసుకోపో. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ వాడు చేసిన వీడియో నేను ఇక్కడ వినిపించాను. ఆ లేఖ ఏదో మాటలు నేను ఇక్కడ వినిపించదలుచుకోరా, ఇంకా ఉన్నాయి. ఇదిగో తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించే ఇక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ రాధా మనోహర్ దాస్ని తిట్టాడు. మళ్ళీ ఇగో రిఫైన్డ్ బత్తాయి అని చెప్పేసి అని ఈయన రాములమ్మను ఉద్దేశించి వాడు మాట్లాడిన మాటలు 35 నిమిషాలు బుద్ధి తిట్టేశాడు. తర్వాత మళ్ళీ ఆవిడ గురించే, మళ్ళీ లేడీ గురించే ఏవని రిఫైన్డ్ బత్తాయి అట్ట, ఈ ఏదో పేర్లు పెట్టడం ప్రతి ఒక్కడికి కూడా 50 నిమిషాలు బూతులు తిట్టేశాడు. ఇదిగో ఇలా అందరినీ పచ్చి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతే ఎవడు ఊరుకుంటాడా? నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి తనికెల భరణి గారు పొగుడుతూ అన్నారని చెప్పేసి అని ఏకంగా 12 నిమిషాలు ఆయన్ని తిట్టేసాడు, తనికెల భరణి గారిని. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, ప్రకాష్ రాజ్తో ఒక ఇంటర్వ్యూ, TV5 సాంబశివ గారిని, RRR గారిని. ఓకే, ఇవన్నీ ఏంటి వీడియోలు? ఈ వీడియోలు అంటే ఏంటివి? ఎవరిని ఉద్దేశించి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ వీడియోలన్నీ? ఇవన్నీ కనబడుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటా రెండా? అందరిని బూతులు తిట్టేస్తా వెళ్ళిపోతే ఎవడు ఊరుకుంటాడు? ఇదిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టి యాంటీ దళిత్ అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. వాడే ఆడు యాంటీ హిందూ, అది యాంటీ హిందూ అని కూడా అనలేం వాడిని, కదా పెద్ద పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి. వాడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ యాంటీ గింటి అని వాడు మాట్లాడటం. ఇక మత విద్వేషం అని చెప్పి ఒక వీడియో చేశాడు. ఇదిగో ఎవరిని ఉద్దేశించి, గరికపాటి గారిని ఉద్దేశించి ఒళ్ళు బలుపా అని చెప్పేసి అని పెట్టాడు. అంటే ఆ పొరమొగ్గడు మాట్లాడిన మాటలో ఇదిగో 3 నెలల కిందట అదిరిందయ్యా చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వీడియో చేశాడు. ఇదిగో ఇవన్నీ ఏంది ఇవి? ఈ వీడియోలన్నీ ఏంటి అని అడుగుతున్నా. ఏం కొడాలని నువ్వు దీనికి సమాధానం చెప్తావా? ఎవడు ఊరుకోడు అబ్బాయి. ఒకసారి చూస్తారో, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. టైం వచ్చినప్పుడు అన్నీ కలిసి వచ్చేస్తాయి. ఆ ఒక్కదాని మీదే పెట్టరు. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం దొరికినప్పుడు, ఇది వెనకడికో సామెత ఉంది కదా, మూలిగే నక్కమైన తాటిపండు పడినట్టు, తాటికాయ పడినట్టు ఒక కేజీ పడిన తర్వాత గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా కలుసుకుంటూ వచ్చేది. అలాగా మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. దొరికినప్పుడు అలాగే వేస్తారు. మరి ఏరా పక్కన కూడా అండ చూసుకొని రెచ్చిపోతే ఎవరికైనా అలాగే ఉంటుందండి. అది మేమైనా అంతే. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. ఎట్ట పడితే అట్ట బుద్ధులు తిట్టేస్తామంటే కుదరదు. రేపొద్దున అధికారాలు మారితే అప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలుసు. మేము గతంలో ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నా మీద కేసులు పెట్టారు, మా మీద. మాకు తెలుసు ఆ ఇబ్బందులు. అందుకని చెప్పేసి ఏ రోజు కూడా ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అంటే మీరు ఏ భాష మాట్లాడితే ఆ భాష ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరు నా కొడకలారనో ఎదవలారో అని గతంలో మాట్లాడేవారు. గతంలో కూడా అవే సేమ్ డైలాగ్ మేము కూడా కొట్టుకోవాలి. ఇప్పుడు మీరు దగ్గర కాబట్టి మేము కూడా మాట్లాడట్లేదు. అంటే మీరు ఏ విమర్శిస్తే మేము కూడా అదే విమర్శిస్తాం. అలాగని చెప్పేసి ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏ రోజు బూతులు తిట్టకూడదు. అలాగా ఏవి కాదు. మీరు వాడి గురించి అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ బయటకు వస్తాడు.